హాయ్. నమస్తే. చాలామంది రెగ్యులర్‌గా నెగెటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి సార్ అని అంటున్నారు. సో, దానికి క్లియర్‌గా నేను మంచి నీట్‌గా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి వెళ్ళగానే మీరు బాగా హెవీగా చాలా ఏదో భారంగా అనిపిస్తుందా? ఏదో ఒక 10 మందిని పట్టుకొని లాగుతున్నట్లుగా అనిపిస్తా ఉందా? ఏ పని చేసినా ఫార్వర్డ్ స్టెప్ అనేది అవ్వకుండా అక్కడే ఆగిపోతూ ఉంటుందా? ఓకే. స్టక్డ్ ఫీలింగ్ అనేది మీకు బాగా కనిపిస్తూ ఉంటుందా? సో, ఇలాంటప్పుడు మనము అది ఒక పెద్ద దయ్యంగానో, ఒక భూతంగానో భావించొద్దండి. సింపుల్‌గా నెగెటివ్ ఎనర్జీ అంటే ఏంటి? అది మన లోపల ఉన్నటువంటి స్ట్రెస్, కొన్ని రకాల భావాలు, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ కూడా ఒక ఎనర్జీ ఫార్మేషన్‌లో మన బాడీలోకి జా ఒక లోపలికి వచ్చేసి అవి మనల్ని ఏ పని చేయనీయకుండా, ఏ పని చేసినా సక్సెస్ అవ్వకుండా చేయటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకి యూనివర్స్ నుంచి ఒక అద్భుతమైన ఒక ఎనర్జీని మనం తీసుకోవాలి. ఆ ఎనర్జీ అనేది తప్పకుండా మనల్ని చక్కగా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్‌కి తీసుకెళ్తదనమాట. ఆ యొక్క ఎనర్జీ అనేది ఆ విధంగా తీసుకెళ్లాలంటే, ఖచ్చితంగా మనకి ఒక రకమైన యూనివర్స్‌లో నుంచి వచ్చినటువంటి స్టోన్స్ చాలా ప్రభావితం చూపిస్తాయండి మీకు. ఇవి మనకి ఎన్ని రకాలుగా ప్రభావితం చూపిస్తాయంటే, ఒక మనిషి దగ్గర మనీ ఇన్కమ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని బూస్ట్ చేయడానికి, కోపం, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని కూడా తగ్గించడానికి, ఓకే. అదేవిధంగా కొంతమంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఈ యొక్క బ్లాక్ టెర్మినల్ ఈవిల్ ఈ కన్ను ప్రభావం అనేది ఉండటం వల్ల ఈ యొక్క క్రిస్టల్ అనేది వాడటం వల్ల కూడా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, మీకు ఎటువంటి క్రిస్టల్స్ కావాలన్నా తప్పకుండా నేను కాంబినేషన్లో అతి తక్కువ ధరకే స్పిరిచువల్గా నమ్ముకున్న వారికి అందరికీ కూడా ఒక అద్భుతమైన న్యాయం జరగాలి అని అతి తక్కువ ధరకే నేను కాంబినేషన్లో ఇవ్వటం అనేది జరుగుతూ ఉందండి. సో, ఇది చాలా రేర్గా ఎక్కడ ఇవ్వకపోవచ్చు. సో, మీకు కనుక కావాలంటే కనుక పిల్లల చదువుకి ఓకే, వాళ్ళు సరిగ్గా చదవకుండా గొడవలు ఎక్కువగా చేస్తున్నా కానీ ఇంట్లో భార్యాభర్తలకి ఓకే, వాళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ కలిగి వాళ్ళు బాగా డౌన్ అయిపోతున్నా కానీ ఓకే, ఇలాంటప్పుడు ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ చేతికొచ్చినట్లు వచ్చి ఖర్చు అయిపోవటం, అసలు రాకపోవటం, జాబ్ పరంగా అన్నిటికీ కూడా ఒక ఎనర్జీ కావాలండి. ఒక 10 మందిని పట్టుకొని మనల్ని ఏ విధంగా అయితే నెడితే ఏ విధంగా మనం ముందుకు వెళ్తామో అదే ఎనర్జీ అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క స్టోన్స్ అనేవి అంత ఎనర్జీ కలుగుతూ ఉంటుంది. ఒక బంగారపు రాయి ఎంత విలువ ఉంటుంది, ఒక వజ్రానికి ఎంత విలువ ఉంటుంది, ఈ యొక్క క్రిస్టల్కి కూడా అదే ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే అది కూడా భూమిలో నుంచి వచ్చింది కాబట్టి. సో, మనం తిరుపతి వెంకన్న స్వామి ఆ యొక్క శిలా విగ్రహాన్ని చూస్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సో, అదేవిధంగా అండి ఈ యొక్క స్టోన్స్ కూడా మనం ధరించినట్లయితే కనుక మనల్ని బూస్టప్ చేసి ఎన్నో మిరాకిల్స్ కలుగజేస్తాయి. సో, తప్పకుండా ఒక అద్భుతమైన స్టోన్స్ గురించి